my lucky strike. Love the way you ride. Look into my eyes, say you're ready to go. $1,000,000 life, yeah. We could roll the dice. Act like you're surprised, but you already know. Oh yeah. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మోనిష్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ లాస్ట్ వీక్ ఇక స్కూల్లో ఫోటోషూట్ అయితే జరిగింది కదా. సో అన్ని క్లాసెస్వి గ్రూప్ ఫొటోస్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర డిస్ప్లేలో పెట్టున్నారు. అండ్ ఇండివిజువల్ ఫొటోస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మనకి శాంపిల్ పిక్చర్స్ మళ్ళీ ఇస్తారు. అవి చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలి. అండ్ స్కూల్లో క్రిస్మస్ డొనేషన్ డ్రైవ్ అయితే రన్ అవుతుంది. సో మనకి పక్కన లిస్ట్లో అయితే ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి లిస్ట్ మొత్తం ఉంది. సో ఆ లిస్ట్లో మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చి మనం అక్కడ ఇవ్వాలి. అంటే ఆర్ఫన్స్ వాళ్ళకి అన్ని కొత్త వస్తువులే తీసుకొని రావాలి. సో మోనిష్ కూడా అడుగుతున్నాడు అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అని. అండ్ ఫైనల్గా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే వచ్చిందంట. సో అది ఎలా ఉందో చూద్దాం, ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి మోనిష్ని అడుగుతున్నాను. అండ్ ఈ బుక్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇది రాంగ్ బుక్ అని చెప్తున్నారంట. అండ్ అలాగే వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది ఈ బుక్ కాదు వేరే బుక్ మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి. సో మళ్ళీ రీప్లేస్ చేస్తారేమో కనుక్కోవాలి. అండ్ అలాగే స్కూల్లో ఒక క్లైమేట్ గురించి కాంపిటీషన్ కూడా ఉంది. సో ఏదైనా డ్రాయింగ్ వేసి మనం తీసుకొని వెళ్ళాలి, కాంపిటీషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మోనిష్ని అడిగితే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అండ్ ఇంక వెళ్లే ముందు ఈ ఫూజ్ బాల్ ఆడదామని చెప్పేసి నాతో ఆడుతున్నాడు. లంచ్ బాక్స్ ఫినిష్ చేయలేదని చెప్పేసి నేను అడుగుతుంటే సిల్లీగా ఆన్సర్స్ ఇస్తున్నాడు. నాకు అస్సలు టైం సరిపోలేదు మమ్మీ, అందుకే తినలేదని. ఆడుకోవడానికి టైం ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదు. సో ఏదైనా ఇష్టం లేని కర్రీస్ చేసినప్పుడు సరిగ్గా తినడు అనమాట. అండ్ ఇంకా మనీషా స్కూల్ దగ్గరకు వచ్చి మనీషాని తీసుకున్నాము. సో ఆమె ఏదో ఫొనెటిక్స్ ఏదో రాసిందంటే అది చూపిస్తుంది. మనీషాకి ఏంటంటే వీక్లీ ప్రోగ్రెస్ మొత్తము లైవ్ కిడ్ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్లే ముందు ప్రతిసారి ఒక 15 మినిట్స్ స్కూల్ దగ్గర టైం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ షూస్ చేంజ్ చేసుకోవాలి, నార్మల్ షూస్ తీసేసి వింటర్ బూట్స్ వేసుకోవాలి, వింటర్ ప్యాంట్స్ అండ్ వింటర్ జాకెట్స్, హ్యాట్ పెట్టుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి. ఒక 50 మినిట్స్ ఇక్కడే టైం అయిపోతుంది. ఈ రోజు చేసిన యాక్టివిటీ ఇక్కడ డిస్ప్లే బోర్డ్ లో పెట్టున్నారంట. సో మనీషా నేను చేసింది ఎక్కడుంది, నా పేరు ఎక్కడుందో కనుక్కో మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇలా ఎప్పటికప్పుడు అలా బోర్డులో డిస్ప్లేలో పెడుతూ ఉంటారు. అండ్ ఈ రోజు వేరే క్లాస్ వాళ్ళకి క్రిస్మస్ పార్టీ అయితే ఉంది. అండ్ మనీషాకి ఫ్రైడే అనమాట. బ్యాక్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రము క్యాబ్ కాకుండా బస్ లో వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్నో అయితే ఇంకా అలానే ఉంది. పిల్లలు ఇంకా స్నో చూస్తే అసలు ఆగరు కదా. సో పట్టుకోవాలని చెప్పి ఆడుకోవాలని అక్కడే చూడండి అసలు బెంచ్ పై ఉన్న ఆ స్నో తీసుకొని ఆడుకుంటుంది. యాక్చువల్గా ఇలా బెంచ్ పైన ఉన్నది లేదా కార్ పైన ఉన్నది చెట్ల పైన ఉన్న స్నో ఓకే పట్టుకోవచ్చు, కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైడ్న ఉంటుంది కదా స్నో, అది అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే డాగ్స్ వెళ్తూ ఉంటాయి కదా, అవి సుస్సు వేయడము అవన్నీ చేస్తూ ఉంటే డట్టిగా ఉంటుంది. సో ఆ స్నోని అసలు టచ్ చేయడానికి లేదు. సో ఇప్పుడు చూడండి మేము బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్నో పడుతూ ఉంది లైట్గా. బ్యాక్ ఇంటికి వచ్చిన తర్వాత రెండు పనులు చేస్తాను. ఒకటి కాఫీ తాగుతాను, ఇంకొకటి బిగ్ బాస్ చూస్తాను. సో నాకు మనకి పోలాండ్కి ఇండియాకి టైం డిఫరెన్స్ ఉంది కదా. సో మనకి ఈ స్కూల్ నుండి రాగానే నాకు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. సో నేను లైవ్ చూస్తాను. లైవ్ చూస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే పిల్లలు పడుకున్న తర్వాత నేను సేవ్ అయి ఉంటుంది కదా తర్వాత చూస్తాను అనమాట. కానీ ఇంకా ఒక 1 వీక్లో ఇంకా బిగ్ బాస్ అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా FTV కూడా చూడనేమో. ఇంతకు ముందు అన్న సీరియల్స్ వాచ్ చేసేదాన్ని కంటిన్యూస్గా, కానీ ఇప్పుడు ఓన్లీ
ఈ బిగ్ బాస్ షో అండ్ ఎప్పుడైనా ఆహాలో మూవీస్ అలాంటివి అయితే చూస్తూ ఉన్నాను. సో ఇంకా ఈ బిగ్ బాస్ అయిపోతే నెక్స్ట్ ఇంకే చూసేదే ఉండదు అనుకుంటా, FTV ఇంకా క్లోజ్ చేయాల్సిందే. అండ్ మోనిష్ DIY క్లాస్ లో చేసిన ఐటమ్స్ అన్ని ఇంటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. సో ఇది ఏంటో తెలియదు కానీ అవి కొంచెం హోల్స్ అయితే ఉన్నాయి. ఆ హోల్స్ లో మనము ఇట్లా ఊతినప్పుడు శంఖం ఊతి సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. బట్ ఇది క్లేతో తయారు చేశారంట. అండ్ అలాగే దివాళీ రోజు దియా కూడా తయారు చేశాడంట. ముందుగా చెప్పాడు, ఈ రోజు తీసుకొచ్చాడు. ఇవి 3 వీక్స్ నుంచి చేసినాయి అనమాట. DIYతో పాటు గేమ్ క్రియేషన్ క్లాస్ కూడా వెళ్తున్నాడు కదా. సో అక్కడ స్కూల్లో ఏదో గేమ్ క్రియేట్ చేశాడంట. సో ఆ స్క్రాచ్ అనే వెబ్సైట్లో మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా లాగిన్ అయ్యి చూడొచ్చు అనమాట. సో లాగిన్ అయ్యి ఆ గేమ్ ఎలా క్రియేట్ చేశాడో మొత్తం చూపిస్తున్నాడు. మోనిష్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ కొన్నాడు కదా. సో అది ప్యాక్ చేసుకొని రేపు స్కూల్కి తీసుకొని రమ్మని చెప్పారు. సో అందుకే ఇంకా ప్యాక్ చేస్తున్నాను. సో గిఫ్ట్ లాగా తయారు చేయాలన్నమాట. అంటే ఇది శాంటా ఇచ్చిన గిఫ్ట్ లాగా అనమాట. సో ఒక్కొక్కరికి ఒక నేమ్ వస్తుంది. సో వాళ్ళకి మనం గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో గిఫ్ట్ ర్యాప్ చేసేసి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు మాత్రం రాయాలి. అండ్ మోనిష్ వాళ్ళకి క్రిస్మస్ పార్టీ వచ్చేసి December 19th జరుగుతుంది. యాక్చువల్గా స్కూల్లో కాదు, లాస్ట్ ఇయర్ స్కూల్లోనే సెలబ్రేట్ చేశారు. కానీ ఈ ఇయర్ అన్ని క్లాసెస్ వాళ్ళకి ఉన్నారు కాబట్టి మేబీ సరిపోదని చెప్పేసి బయట చేస్తున్నారు అనుకుంటా. ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఇన్విటేషన్ కార్డు కూడా వచ్చింది. సో December 19th 7 o'clockకి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రైడే రోజు మాత్రం ఈ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ ఫుడ్ అదంతా ఉంటుందన్నమాట. సో ఆ రోజు కూడా పార్టీ. ఇంకా ఈ డిసెంబర్ నెలంతా ఏదో ఒకటి క్రిస్మస్ పార్టీ అని జరుగుతూనే ఉంటుంది. మోనీ శాంపిల్ ఫొటోస్ కూడా వచ్చాయి. సేమ్ సింగిల్ ఫొటోస్ మనీషా ఎలా తీశారో సేమ్ అలానే తీశారు. సో ఇప్పుడు మోనిష్ ఫొటోస్ కూడా ఆర్డర్ చేయాలి. సో ఆల్రెడీ చేశాను కాబట్టి సేమ్ వెబ్సైటే అనమాట. సో ఇంకా మోనిష్ ఫొటోస్ ఏమేమి కావాలి అని అడిగితే సింగిల్ ఫొటోస్ 2 కావాలని చెప్పాడు. సో ఫస్ట్ అండ్ థర్డ్ ఫోటో కావాలని చెప్పాడు. అండ్ ఇంకా గ్రూప్ ఫోటో తీసుకుంటాం కదా. సో సేమ్ ఇంకా మనీషాకి ఎలా తీసుకున్నామో మోనిష్ కూడా అలాగే తీసుకున్నాము. ఒక గ్రూప్ ఫోటో అండ్ 2 సింగిల్ ఫొటోస్ అనమాట. సో ఓవరాల్గా 192 zloty అయితే చార్జ్ చేశారు. లాస్ట్ ఇయర్ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాడు కానీ సింగిల్ ఫొటోస్ అయితే తీసుకోలేదు. సో ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు పిల్లలు 2 గ్రూప్ ఫోటోలు ఇంట్లో పెట్టించామన్నమాట. సో మోనిష్ అడుగుతున్నాడు, నా గ్రూప్ ఫోటో ఎక్కడుంది మమ్మీ అని చెప్పేసి. లేదు నా ఇండియాలో ఉందంటే ఈసారి గ్రూప్ ఫోటో ఇక్కడే ఉండాలి, అది కూడా ఫ్రేమ్ కట్టించాలి మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఇదేంటంటే సింగిల్ ఫొటోస్ పోర్ట్రైట్లో మనకు వస్తాయి. గ్రూప్ ఫోటో నార్మల్ ఫోటో వస్తుంది, అంటే A4 సైజులో ఫోటో వస్తుంది. మనం దాన్ని లామినేషన్ చేయించుకోవాలన్నమాట. సో అందుకే ఈసారి ఇండియాకి వద్దు, ఇక్కడే కావాలి నాకు అని అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ ఇలా పిక్చర్స్ తీయడం వల్ల మనకి గుర్తుగా ఉంటుంది. సో మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ టీచర్స్ ఎవరు అనేది. ఎవ్రీ ఇయర్ కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో మనకి గుర్తుగా ఉంటుంది, పిల్లలకి కూడా పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడే ఉంటే ఫొటోస్ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడైనా మిస్ చేసుకుంటామని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో పెట్టేసి వచ్చాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.